ఓకే హాయ్ గాయ్స్, ఇదైతే మన ఫస్ట్ వీడియో అనమాట. వుడ్ అయితే కొట్టుకుందాం. కొంచెం ఒక 3 అయితే కొడితే పికాక్స్, యాక్స్, క్రాఫ్టింగ్ టేబుల్ చేయడానికి సరిపోతుంది. ఇంకొకటైతే కొడదాం. కలెక్ట్ అయితే అయింది. వెళ్ళైతే ముందరకైతే చూద్దాం ఇంకా ఏమన్నా మనకైతే ఉంటుందేమో అని. షీప్స్ దొరికితే షీప్స్ అయితే దొరికాయి. దీనిలోనైతే చంపేద్దాం. ఇంకా తర్వాత కలుద్దాం. చంపేసి 3 దానాలు ఏమవుతుంది సార్. ఓకే, ఇంకా అయితే ముందరకైతే వెళ్దాం. ఏమైనా దొరుకుతుందేమో. ఇంకొక వుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఏదో ఒకటి కలెక్ట్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ అన్నీ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్, ఒక పికాక్స్, బెడ్ చాలండి. ముందరకైతే వెళ్దాం. ఇంకా అలా వెళ్తూ ముందర అయితే స్టోన్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఇంకా 2 బ్లాక్స్ ఎక్స్ట్రా కలెక్ట్ చేసుకుందాం మళ్ళీ పైకి రావడానికి. ఇక్కడున్న స్టోన్ మొత్తం మన పికాక్స్, యాక్స్, స్టోన్ టూల్స్కి అందరు కోల్ ఎంత తీసుకున్నా అలాగే తీసుకోవాలనిపిస్తుంది నాకైతే. కోల్ అలాగే ఫర్నెన్స్ కూడా తీసేసుకున్నాను. కోల్ అయితే వదలబుద్దే కాదు నాకు, ఎందుకంటే మనం కోల్ లవర్స్. ఫర్నెన్స్లో పెట్టుకోవడానికి అయితే ఇంకొక బ్లాక్ ఉంటే బాగుండు అనమాట. అబ్బా ఓకే, ఇంకైతే మన స్టోన్ టూల్స్ అయితే క్రియేట్ చేసుకుంటాం. పికాక్స్, యాక్స్, స్వాడ్. ఓకే, ఇంకా అలాగా వెళ్దాం. ఫుడ్ని అయితే కలెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. నైట్ కూడా అయిపోతుంది. ఇక్కడే స్లీప్ వేసేద్దాం. ఇంకా అవ్వలేదు అయింది. స్లీపింగ్ త్రూ ద నైట్. అండ్ దీంతో మనం అఫీషియల్గా 1 డే అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ ముందుకైతే నా బెడ్ కలెక్ట్ అవ్వలేదు అనుకుంటా. కలెక్ట్ అవ్వలేదు, ఇక్కడే ఉంది. ఓకే, ఇప్పుడైతే మనం ఇంకా ఫుడ్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. అలాగా కలెక్ట్ చేద్దామని ఫుడ్ని అయితే కలెక్ట్ చేసుకుంటా వెళ్తున్నాం. అండ్ నేను అలాగ వెళ్తుండగా నాకైతే ఒక విలేజ్ అయితే కనబడింది. విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, విలేజ్లో హేబెల్స్ ఉంటే ఇప్పుడు మనం ఫుడ్కి కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3 ఫన్ పెట్ సెట్ చేసుకుందాం. హేబెల్స్ కలెక్ట్ చేసుకుందాం సమ్. ఓకే, టోటల్గా 9 అయితే ఉన్నాయి. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా అలాగే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను విలేజ్ని అయితే. ఇక్కడైతే 8 ఐరన్ దొరికింది, ఒక బ్రెడ్, ఇక్కడ 2 అవైతే కలెక్ట్ చేసుకున్నాం. ఫర్నెన్సెస్ ఇంకా అలాగే ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడైతే లెదర్ ఆర్మర్ అయితే దొరికింది. ఇంకా అలా వెళ్తుంటే నేను స్ప్రింట్ చేయడం అయితే ఆపేశాను. ఎందుకని చూసుకుంటే నా హంగర్ అయితే అస్సలు లేదు. వెంటనే బ్రెడ్ క్రాఫ్ట్ చేసుకుందామని బ్రెడ్ అయితే క్రాఫ్ట్ చేయడం మొదలుపెట్టాను. టోటల్గా అయితే 33 క్రాఫ్ట్స్ అయితే బ్రెడ్ అయితే వచ్చింది క్రాఫ్ట్ చేసినందుకు. తినేద్దాం. ఇంకా యాజ్ యూజువల్లీ అలాగే నేనైతే విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అంతలోనే నైట్ అయిపోయింది. నేనైతే వెళ్ళాలి స్లీప్ పెట్టడానికి. ఏదన్నా హౌస్ మంచిది. ఓకే, ఇదైతే కొంచెం పెద్దగా ఉంది. దీంట్లోకి అయితే వెళ్దాం. మన ఫుడ్ని అయితే ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెన్స్ ఉంటుంది. ఎందుకు ఫుడ్ ఎందుకు అబ్బా కుక్ అవ్వట్లేదు? ఎందుకు ఫ్రెండ్స్ బ్లాస్ట్ ఫర్నెన్స్ మరెందుకు కుక్ అవ్వట్లేదు? రీజన్ అయితే మీరు కామెంట్లో చెప్పండి. డే 2 కూడా అయిపోయింది. స్మోకర్లో కదా ఫుడ్ పెట్టాల్సిందే. ఓకే, స్మోకర్, బ్లాస్ట్ ఫర్నెన్స్. ఓకే, బ్లాస్ట్ ఫర్నెన్స్ ఎందుకు యూజ్ అవుతుందో నాకైతే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఫుడ్ అయితే కుక్ అయిపోయింది. ఓకే, వుడ్ అయితే కలెక్ట్ చేసుకొచ్చాను. కొంచెం చెస్ట్ అయితే తయారు చేసుకుందాం. 16 ప్లాంక్స్ వచ్చాయి. ఓకే, మనమైతే 2 చెస్ట్లు అయితే తయారు చేసుకున్నాం. ఇదైతే తేడాగా అయితే ప్లేస్ అయింది. ఓకే, మనం ఫుడ్ని అయితే పెట్టేసి అంతా అయితే మనం దీంట్లోకి అయితే పెట్టేద్దాం. ఇంకా లెదర్ ఆర్మర్ అయితే వేసేసుకుందాం మనం. ఇంకా ఇలాగే తీద్దాం కదండి. వీటిని అయితే ఇంకా ఫుడ్ వస్తుంది. ఇప్పుడైతే జంప్ చేశాను. తయారు చేసి మళ్ళీ చేస్తాను. ఇక్కడ ఒకసారి జంప్ చేసేసాను. అయితే క్లీన్ చేద్దాం మళ్ళీ. అదే చేసేస్తే మళ్ళీ అయిపోతుంది. ఈ ప్లాంట్స్ అన్నీ అయితే మళ్ళీ సీడ్స్తో అయితే నింపేద్దాం.
మిగిలిన సీడ్స్ని మన కంపోజర్లో పెడితే 2 బ్యూల్ మీల్ వచ్చింది. దాంతో వీటిని అయితే గ్రో చేసేసా. ఇంకా మళ్ళీ ఇంట్లోకి వచ్చా. ఉండి క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే ఓపెన్ చేసి ఇంకా ఆ వీటితో అయితే ఫుడ్ అయితే తయారు చేసుకున్నాను. ఒక వీట్ అయితే మిగిలిపోయింది. అండ్ ఫీట్ అంతా అయితే వచ్చేసింది. 52 ఉంది ఇప్పుడు టోటల్ ఫుడ్ అయితే. ఇప్పుడు కొన్ని రోజులకైతే సరిపోతుంది. ఇంకా మన దగ్గర కుక్కుడు ఫుడ్ కూడా ఉంది. ఓకే, ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఇంతే గైస్. మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ టాటా, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.